హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నానండి. కలివేరు పువ్వులు బాగా పోతుందండి. చెట్టు చూసారు కదండి, ఇదిగోనండి మందార చెట్టు చాలా బాగా పోతాయండి పువ్వులు. దేవుడి దగ్గరికి మాకైతే సరిపోతున్నాయండి. ఇదిగోండి బెల్లగన్నేరు మొక్క, మందార పువ్వులు. ఇదైతే ఇప్పుడిప్పుడే మొగ్గలు వేస్తుందండి. చాలా బాగా పోతుందండి. ఇది పువ్వులు చిన్న చిన్న మొగ్గలు వేసింది ఇప్పుడే. మొక్కలకైతే నీళ్ళు పట్టేసి చిన్న గుమ్మం కడిగేసి ముగ్గు అయితే పెట్టేశానండి. బట్టలు అయితే తీద్దామని పైకైతే వచ్చానండి. మా ఇంటి ముందు ఇలా అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. టైం వచ్చి ఇప్పుడు 6 అవుతుందండి. టైం వచ్చి ఇప్పుడు 6:15 అయితే అయిందండి. వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. అరటికాయ పులుసు పెడదామని ఉల్లిపాయలు అయితే కట్ చేశానండి. పక్కన అయితే రైస్ అయితే కడిగి పెట్టాను, ఉడుకుతుంది. అరటికాయ పులుసు పెడదామని అరటికాయ అయితే కట్ చేస్తున్నానండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే పులుసులోకి చాలా బాగుంటాయి. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. అరటికాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు, ఏడతల్లి పాప అయితే ఏడ్చేస్తుందండి. కొంచెం కారం వేసుకుని తిప్పుకోవాలి. ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. అరటికాయ ముక్కలు కోడిగుడ్లు వేద్దాం అనుకున్నానండి. వాళ్ళ ఆయనకి శనివారం కదా తినగానే ఇంకా వేయలేదు. చింతపండు పులుసు పోసుకొని తిప్పుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే ఉడికిపోతాయి. రైస్ కూడా ఉడికిపోతుందండి. రైస్ అయితే వార్చేసానండి. కర్రీ అయితే ఉడుకుతుంది. పాప ఏం చేస్తుందో ఒకసారి చూసుకుంటాను.
కూర అయితే అయిపోయిందండి. కార్తీక్ బాబుకి అన్నం పెడదామని. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.